వినాయక నిమజ్జనాల విషయంలో రేవంత్ రెడ్డిని అభినందించాలి. ఎందుకంటే అంతకుముందు వినాయక నిమజ్జనం అంటే 2 రోజులు ఘనంగా జరిగేది. చిట్ట చివరికి ఖైరతాబాద్ వినాయకుడు మాకు అక్కడ టీవీలో హెడ్గా పనిచేసే టైంలో ఇదే ఒక పెద్ద కార్యక్రమం ఉండేది. 2 రోజుల పాటు దాదాపుగా, అంటే ఇవాళ పొద్దు నుంచి బిగిన్ చేస్తే 2వ రోజు మధ్యాహ్నానికి చిట్ట చివరిగా ఖైరతాబాద్ వినాయకుడు నిమజ్జనం అయ్యేదాకా ట్రాఫిక్ ఆంక్షలు ఉండేది. ప్లస్ మొత్తం మీడియా అంతా అదే పని, రాత్రి పగలు లైవ్ ఇచ్చే పనిలోనే మేము ఎంతమంది స్టాఫ్ని పెట్టుకోవాలి, వాళ్ళకి భోజనాలు ఎట్లా పంపించాలి, ఇది ఒక పెద్ద పనిగా ఉండేదన్నమాట. అయితే ఆ తర్వాతన సిస్టమ్ కేసీఆర్ వచ్చిన తర్వాత చాలా వరకు మార్చి అవతల పడేశారు. ఒక పూట లేకపోతే మ్యాక్సిమం ఎక్కడ చేయడం కానీ, అసలు ఆ టెంపో అంటే ఇదివరకు ఉన్నటువంటి ఏది ముంబై, హైదరాబాద్ ఈ 2 చోట్లనే ఈ భారీ నిమజ్జనోత్సవం అందరూ 1,00,000 మందికి తక్కువ కాకుండా 1,00,000 విగ్రహాల నిమజ్జనం అనేది ఒక్క రోజులో పెట్టుకోవడం అనేది